దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం సంఘంలో ఏ విధంగా జీవించాలి, విశ్వాసుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో మొదటి 2 వచనాల్లో వివరిస్తూ ఉన్నాడు. అధికారులకు లోబడి విధేయులుగా జీవించి ప్రతి సత్కార్యం చేయటానికి ఎప్పుడు కూడా సిద్ధపడి మనుషులు అందరి ఎదుట కూడా సంపూర్ణమైన సాత్వికంతో ఎవరిని కూడా దూషించకుండా, ఎవరితోనూ గొడవాడకుండా ప్రశాంతంగా ఉండాలని, ఇతరుల కొరకు ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో ఇట్టి విధంగా లేరు. ఆ దినాల్లో ఏ విధంగా అయితే వారు ఉన్నారో ఈ దినాల్లో కూడా అదే విధానాలు ఫాలో అవుతున్నారు. ఏది లోపమో అది సరి చేసుకుని, ఏది సరి చేయబడితే వారు ఆత్మీయంగా ప్రయోజనకరమైన వారుగా ఉంటారో ఆ విషయాలు తప్పక పాటించాలి. పరిశుద్ధతతో కూడుకున్న దైవభక్తిని అలవరుచుకోగలిగితే దేవునికి మహిమ కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఇతరులు గమనించినప్పుడు మనము దేవుని కలిగిన వారము కనుక ఈ విధమైన జీవితం ఉంది అని గుర్తించగలిగి దేవుని ప్రేమను అర్థం చేసుకుంటారు. అందుకే వాక్యానుసారంగా జీవించటానికి ప్రతి వారును ప్రయత్నం చేయాలి. మన జీవితంలో ఏదైతే కలిగి ఉన్నామో, దేనినైతే పొందుకున్నామో అది మన స్వప్రయత్నం వల్ల గాక, మనమేదో చేసేసేము అని అనిపించుకోక, మనం ముందు ఎలాగున్నాము, ఇప్పుడు ప్రభువుని బట్టి ఎలాగున్నాము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకు ముందు మనం తెలివి తక్కువగా ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం, మోసపోయిన వారుగా ఉన్నాం, రకరకాలైన కోరికలు, సుఖానుభవం కలిగినటువంటి పరిస్థితులు, దానికి బానిసత్వం కలిగి దుష్ట స్వభావంతో, అసూయతో, అసహ్యంగా ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ బ్రతికాం. అది పూర్వపు జీవితం. మరి మునుపున్న జీవితం ఈరోజు యేసుక్రీస్తుని బట్టి ఆశ్చర్యకరంగా మారింది. యేసుక్రీస్తుని తెలుసుకోకుండా, ఆయన సేవ చేయకుండా ఉండేవారికి వివరించే 4 పదాలు ఇక్కడ కనబడుతున్నాయి. అందుకే మనం వాక్యానుసారముగా జీవించగలిగితే దైవికమైనటువంటి సమాధానమును మనం పొందుకోగలుగుతాం. క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి నడిపించబడగలుగుతాం. దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది? ముందు ఉన్న జీవితం సరి అయినదిగా లేదు, అయితే యేసు క్రీస్తు కృప వలన ఇలాగున మార్చబడ్డాం. ఎంత ఆశ్చర్యకరమైన జీవితం మంది. దేవుడు మన పట్ల తన కృపను చూపించకపోతే ఇంకా తెలివి తక్కువ వారు గానీ, అవిధేయులు గానీ, ఇంకా మోసపోతున్న వారు గానీ, రకరకాలైన కోరికలతో నింపబడుతూ సుఖానుభవాన్ని కలిగి దానికి బానిసత్వంతో నింపబడేవారుగా ఉన్నాం. అసూయ, ఒకరినొకరు ద్వేషించే స్వభావం, ఇవి కంప్లీట్గా
ఉండిపోయేది. కానీ దేవుడు తన కృప చేత యేసు క్రీస్తును మన కొరకు పంపించి తన దయా ప్రేమను కనబరచడం వలన మనం ఈ పాప సంబంధమైన పరిస్థితుల నుంచి విడిపించబడ్డాం. దేవుడు తన అనుగ్రహాన్ని మన పట్ల చూపించగా మనము దానిని సొంతం చేసుకోగలిగాం. దీనికి కారణం మనం కాదు, దేవుడు మన పట్ల చూపిస్తున్న అపారమైన కనికరమే. మరి మనం ఏ విధంగా ఉండాలి అని అంటే, స్నానం చేసిన తర్వాత మరలా మట్టిలోకి వెళ్ళం, మరలా మురికి పనులు చెయ్యం. అట్టి విధంగానే ప్రభుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత శరీర సంబంధమైన పాపయుక్తమైన క్రియలకు దూరంగా ఉండాలి. అసహించుకునే పరిస్థితులు, ఇతరులు మనల్ని చూసినప్పుడు దూషించే స్థితికి ఎప్పుడు ఉండకూడదు. పరిశుద్ధత కలిగిన జీవితమే జీవించాలి. ఇది ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆయన ఆత్మచేత నడిపించబడిన వారమైతే మనం ఎల్లవేళలా పరిశుద్ధతతో నింపబడి ఉంటాం. మనం పరిశుద్ధత కలిగి ఉండటానికి దేవుని యొక్క అపరిమితమైన సహాయము మనకు అవసరమై ఉంది. అందుకని ఆత్మ సంబంధముగా కట్టబడుతూ దేవుని కొరకు నమ్మకమైన వారిగా జీవిస్తూ ఉండేటట్లుగా దేవుని సహాయము తప్పకుండా మనం పొందుకోవాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడు? మనము ఇతరులకు మాదిరిగా ఉండాలి అని. నీ అంతరంగ స్వభావం పరిశుద్ధతతో లేకపోతే ఇతరులకు మాదిరిగా ఎన్నడూ ఉండలేవు. అందుకనే మన రక్షణ అనేది మన వల్ల కాదు, దేవుని ఉచితమైన కృప వల్లనే పొందుకోగలిగాము. రక్షణ పొందిన వారు ఏం చేయాలి? అద్భుతంగా వివరిస్తున్నారు. రక్షణ పొందిన వారట మంచి పనులు చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. మరి రక్షణ పొందేవు, మంచి చేస్తున్నావా? రక్షణ పొంది దేవునికి మహిమార్థంగా బ్రతుకుతున్నావా? రక్షణ పొందావు, ఇతరులకు సహాయం చేస్తున్నావా? ఇతరుల కష్టాల్లో పరామర్శ కలిగి ఉన్నావా? ఇతరుల పట్ల దయా హృదయాన్ని కలిగి ఉన్నావా? ఇతరులకు నీ దగ్గర కలిగి ఉన్న వాటిని పెట్టగలుగుతున్నావా? పేదవారికి సహాయం చేయగలుగుతున్నావా? దైవికమైన కార్యాలలో ముందుకు ఉండగలుగుతున్నావా? జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. నేను రక్షించబడిపోయాను అని చెప్తే సరిపోదు. ఆ రక్షణ పొందిన తర్వాత మంచి కార్యములు చేయాలి. అది కూడా మనస్ఫూర్తిగా చేయాలి. నిన్ను చూచిన వారు, నిన్ను గమనించిన వారు, ఇతరులు నీలో ఆ దైవికమైనటువంటి మనసును గమనించాలి. ఇంకే విధంగా ఉండాలి అని అంటే, వ్యర్థమైన జగడాలు, సంఘాన్ని చీల్చేటువంటి మనసుతో కొంతమంది ఉంటారు. వారితో జాగ్రత్త కలిగి ఉండు అంటున్నాడు. అర్థం లేని
వాదాలు పెట్టుకుంటారు, వంశాల సంబంధమైనటువంటి గొడవలకు దిగుతారు, ధర్మశాస్త్రం గురించి రకరకాలైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఒకడు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటాడు, మరొకడు ధర్మశాస్త్రము ఇంకా నెరవేరలేదంటాడు, ఇంకొకడు ధర్మశాస్త్రం మనం పాటించిన అవసరం లేదంటాడు. రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయి ప్రజలకు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే, దేవుడు ధర్మశాస్త్రమును పాటించి నెరవేర్చాడు, దానిని ముగించాడు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కాదు, కృప క్రిందకు వచ్చాము. మనం పాటించవలసింది కొత్త నిబంధన. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు గాని, ధర్మశాస్త్రంలో ఉన్న విధి విధానాలు గాని దేవుడేమి తీసి పారేయలేదు. వాటిని నూతన పరిచి మనకు మరి శ్రేష్టముగా అనుగ్రహించాడు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. మరి అక్కడ 10 ఉంటే ఇక్కడికి 2 ఎందుకు ఉన్నాయి అని అంటే, ఆ 10 ఆజ్ఞలను 2గా దేవుడు మార్చాడు. కొట్టివేయలేదు, తీసేయలేదు, 8 పక్కన బారేయలేదు, సింప్లిఫైడ్ చేశాడు అంతే, షార్ట్ కట్ లాగా. మొదటిది, నీ దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయన ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే ఏ రకమైన విగ్రహారాధన చేయవు. దేవుని ప్రేమించే వ్యక్తివైతే మందిరానికి వెళ్తావు. దేవుని ప్రేమించే వ్యక్తివైతే నీ తల్లిదండ్రులు కూడా ప్రేమించగలుగుతావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే స్వభావం ఉంటే నరహత్య చేయవు, వ్యభిచారం చేయవు, దొంగతనం చేయవు, అబద్ధ సాక్ష్యం పలకవు, ఇతరులది ఏది ఆశించవు. పొరుగువారిని ప్రేమించే మనసు ఉంటే సింపుల్ గా చెప్పాడు తప్ప ఆజ్ఞలు ఆయన ఏమి కొట్టిపారేయలేదు. కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ఆయన. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు ఆయన. అది ఇంకా వాదోపవాదాలు పెట్టుకుంటున్నాను నేటి దినాల్లో. అందుకే ఇలాంటి వాటికి నువ్వు దూరంగా ఉండు అని. కొద్దిమందికి ఏంటి ఇష్టం అంటే, వాదోపవాదాలు పెట్టుకోవడం ఇష్టం. రా, కావాలితే డిబేట్కి రా అని. డిబేట్కి వచ్చి ఏం చేస్తావు, ఏం తేల్చుకుంటావు? ఇద్దరు క్రైస్తవులు డిబేట్ పెట్టుకున్నారు బుద్ధి జ్ఞానం లేకుండా. ఒకడేమో విగ్రహారాధన సంబంధం తినొచ్చు అంటాడు, ఇంకొకడు వద్దంటాడు. ఇప్పుడు ఏది చేయాలి? తినొచ్చా వద్దా? ఒకడు మనస్సాక్షి నిమిత్తం తినేయచ్చు అంటాడు, ఇంకొకడే మనస్సాక్షి నిమిత్తం తినవద్దు అంటాడు. రోజంతా సోది, ఆ రోజంతా సోది చెప్పేశారు ఇద్దరుని. మళ్ళీ ఇద్దరు గొడవాడుకుంటే బాగోదని సాయంకాల సమయంలో ఇద్దరిని కాంప్రమైజ్ అయిపోయారు. ఏం తేలిందిరా ఫలితార్థం అంటే ఏమీ లేదు. బైబిల్ ఏం చెప్తుంది? విగ్రహ సంబంధమైనది తినకూడదు అని చెప్పింది అంతే. ఇంకా దాన్ని తినొచ్చు, దాన్ని ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఎదటోళ్ళకి నష్టం కలిగించదు. అది తింటే ఏమవుతుంది? అది విగ్రహం దగ్గర పెట్టిందా కాదు కదా, ఆ వండిందంత బాగున్నప్పుడు దీనికి ఏంటి నష్టం వచ్చిందని రకరకాలైనటువంటి ప్రయోగాత్మకమైన మాటలు మాట్లాడేసి వాక్యానికి వ్యతిరేకంగా ప్రస్తావన తెచ్చేశారు. చివరికి ఏది తేల్చకుండా ముగించారు. అందుకే వాక్యం చెప్తుంది, అలాంటి పనికిమాలిన వాటికి దూరంగా ఉండు. వాళ్ళు పెద్దోళ్ళు అయితేనేమి, జ్ఞానం ఉంటేనేమి, పలుకుబడి ఉంటేనేమి, బాగా వాడబడితే ఎవడికి కావాల? దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడేవాడు ఎవడైనా సరే ఆడు దేవుని నుంచి తొలగిపోయిన వ్యక్తే. వాక్యాన్ని విరుద్ధంగా మాట్లాడడానికి ఎవరికి హక్కు లేదు. వాక్యాన్ని బోధించేవారు మరి జాగ్రత్తగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. వాక్యాన్ని కలిపి చెరిపి వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండు. వాటి వలన ప్రయోజనం ఏమీ లేదు, అది వ్యర్థం. అవసరమైనది, అర్థవంతమైన దైవికమైన మనసు కలిగి, దైవికమైన గుణగణాలు కలిగి, పరిశుద్ధతను కాపాడుకొని ఇతరులకు మాదిరిగా ఉండవలసిన దానికి బదులుగా రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలను ప్రస్తావన తెస్తూ దేవునికి అవిధేయత కలిగిన వారుగా ఉంటున్నారు.
జాగ్రత్త, దేవుని సంఘాన్ని చేల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని హెచ్చరించు, వాళ్ళు రెండోసారి హెచ్చరించు. వాళ్ళకు బుద్ధి రాకపోతే వాళ్ళకి శిక్ష వస్తుంది. వాళ్ళతో తెగదెంపులు చేసేసాయి, వాళ్ళతో ఉండొద్దు నువ్వు. అలాంటి వారు సంఘంలో ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే వారు దేవుని వాక్యానికి విరుద్ధమైన వారుగా బ్రతుకుతున్నారు. సంఘాలని చీల్చాలని దైవికమైన మనసును పోగొట్టుకుని వారికి వారి బడాలు చెప్పుకుంటూ ఇష్టానుసారంగా జీవించడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. వారు వంకర బుద్ధి గలవారు, అపరాధాలు చేస్తూ దేవుని శిక్షకు గురైపోయేవాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళతో నువ్వు ఉండొద్దు, తెగదెంపులు చేసి పాడే. అబద్ధ ఉపదేశాలు పర్వాలేదులే అని చాలా మంది విశ్వాసులు భావిస్తున్నారు. అలా ఎప్పటికీ అనుకోకూడదు. అలాంటి వారిని హెచ్చరించి, ఒకవేళ హెచ్చరించినప్పుడు వారు లోబడకపోతే, పశ్చాత్తాపడకపోతే, ఇక హెచ్చరికలు ఇవ్వడం మానేసి వారిని విడిచిపెట్టి వారి ఇష్టానికి వారిని వదిలేయమని, వారికి ఇంకా మంచి బుద్ధి లేదు, ఇంక వక్రమైన బుద్ధే ఉంది గనక వాడికి వాడు నాశనం చేసుకుంటున్నాడు గనక వాడిని విడిచిపెట్టు. దైవికమైన మనసు లేక, దైవికమైన గుణగణాలు అలవరుచుకోక అవిధేయత కలిగిన వారుగా ఉన్నారు. అట్టి అవిధేయత నుండి తొలగి దేవుని మార్గములో నడిపించబడవలసిన వారుగా ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, నువ్వు అనవసరమైన వాటికి ప్రాధాన్యతనిస్తూ దైవికమైన మనసును కోల్పోయి విపరీతమైన వాదోపవాదాలకు చిక్కడిపోయి ఎట్టి పరిస్థితుల్లో ఉండవద్దు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాల. వ్యర్థమైన వాటి మీద మనసు ఎక్కువ పెట్టి మత సంబంధమైన భేదాలు కలిగిస్తారు. కుల సంబంధమైనటువంటి కుట్రలు పన్నుతూ ఉంటారు. దేవుని వాక్యానికి విరుద్ధమైన మనసు. ఈ రోజున క్రైస్తవత్వంలోనే కొంతమంది భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. క్రైస్తవత్వంలోనే కులాలు పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు. క్రీస్తులో లేని మతం, క్రీస్తులో లేని కులం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకే ఆదాము అవ్వ నుండి మనం వస్తే ఈ భేదాభిప్రాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వచ్చిన వాటిని క్రీస్తుని కలిగిన తర్వాత కూడా సరి చేయబడకుండా ఉంటే నువ్వు యేసు క్రీస్తులో ఏకమవ్వలేదు అని అర్థం. దేవుని యొక్క పరిపూర్ణతను నువ్వు పొందుకోలేదు అని అర్థం. దైవికమైన గుణగణాలను అలవరుచుకోవడానికి నీకు ఇష్టం లేదు అని అర్థం. ఇక ప్రభు రాకడలో ఎత్తబడ్డం అంటావా? గ్యారంటీగా నీకు జరగదు. ఎందుకంటే ఇక్కడే భిన్నాభిప్రాయాలు కలిగి ఉండి కులంతో చేస్తావు, మతంతో చేస్తావు, ఇతరమైన వ్యర్థమైన వాటి మీద ఆలోచనలు పెడతావు, అనవసరమైన దానికి ఏమో ప్రాధాన్యత ఇచ్చి లేనిపోని దానికి ఎక్కువ రంగరించుకొని బ్రతుకుతావు. ఈ గజ్జి పోతే, ఈ కుల గజ్జి పోతే, ఈ మతం అనే పిచ్చి పోతే సత్యంలోనికి నడిపించబడతావు, సర్వ సత్యంలోనికి నడిపించబడతావు. నీకు ఎప్పుడు మారు మనసు వస్తుందో, నువ్వు ఎప్పుడు మారి దేవునికి పరిపూర్ణంగా నీ హృదయాన్ని అంకితం చేసుకుంటావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మంచి పనులు చేయడం, దేవుల్లో నిలకడగా ఉండడం నేర్చుకో.
అనవసరమైన ప్రయోజనకరము కాని వాటిని, అవేవో ప్రాముఖ్యమని ఆలోచన చేయొద్దు. సొంత అవసరతలే కాకుండా ఇతరుల అవసరతలు కూడా చూడాలని పౌలు గారు చెప్తున్నారు. అందుకే ఇతరులకు మంచి చేయడంలో దేవుడు మనలను నిలకడగా ఉండాలని కోరుతున్నాడు. అందుకే మనం పూర్తిగా దేవునికి అంకితము అవ్వవలసిన వారిగా ఉన్నాం. వాక్యానికి ఎప్పుడైతే లోబడతామో దైవికమైన కార్యాలను మనం పొందుకుంటాం. ఇంకా చివరికి ఈ మాటలు చెప్తున్నాడు. చలికాలం మేము గడపటానికి, ఇక్కడ ఉండటానికి ఇష్టపడ్డాం నికోపోలిలో. కాబట్టి అర్తిమాసును, తుకీకును నీ దగ్గరికి పంపినప్పుడు నా దగ్గర రావడానికి నువ్వు ప్రయత్నం చేయి. నేను అపోల్లోని పంపిస్తున్నాను, తనకి ఏమీ తక్కువ కాకుండా జాగ్రత్తగా చూసి పంపించు. మనవారు కూడా నిష్ఫలులు కాకుండా వారి అవసరతలు తీర్చడానికి మంచి చేయడంలో నిలకడగా ఉండి నేర్చుకోండి అంటున్నాడు. ఈ లేఖనంలో ఎక్కువ చెప్తున్న మాట ఏంటంటే మంచి చేయండి, మంచి చేయండి అని. దేవుని పిల్లలు ఎప్పుడు మంచి చేస్తారు, ఎప్పుడు మంచిగానే బ్రతుకుతారు. ఇతరుల అవసరాలు తీర్చడానికై ప్రయత్నం చేయాలి. దేవుని ప్రేమను ఇతరులకు తెలియచేయాలి. నీకు నువ్వు బతకడం గొప్పే ఉంది, ఇతరులకు సహాయం చేస్తూ బ్రతకడం కదా గొప్ప. తీతుకు చెప్తున్నారు చివరిగా, నా దగ్గర ఉన్న వారందరూ కూడా నీకు వందనాలు చెప్తున్నారు. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుటను బట్టి మమ్మలను ప్రేమ భావంతో చూచిన వారికి మేము వందనాలు చెప్తున్నాం అంటున్నారు. అంతకుముందు పౌలు గారిని వారు చూచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరూ మమ్మల్ని ఎంతో ప్రేమించారు. దావీదుగా వారికి ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నారు. దేవుని కృప అందరికీ తోడుండాలని కోరుకుంటూ విశ్వాసంలో ఎదిగి బలపరచబడి దేవుని కొరకు నమ్మకమైన వాడుగా జీవించాలని, దేవుని పరిచర్య విషయంలో ఎన్నడూ కూడా వెనకంజి వేయక అప్పగించబడినటువంటి సంఘాలు, అప్పగించబడినటువంటి ప్రతి కుటుంబం దేవుల్లో ఉండాలని, ఆ మధ్యధర సముద్రంలో క్రేతు అనే లంకలో ఉన్న సంఘాలన్నిటికీ కూడా శుభాలు తెలియజేస్తూ తీతు అనబడిన టైటస్ ని దేవుల్లో ఇంకా బలంగా ఉండి కడవరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలని చెబుతూ మాటలు ముగిస్తున్నాడు. మనం కూడా మన విశ్వాసాన్ని కాపాడుకొని క్రీస్తులో బలమైన వారిగా మార్చబడి ఆయన రాకడలో ఎత్తబడే వారిగా సంసిద్ధులై ఉండాలి. ప్రభు కోరుకుంటున్నాడు మనం ఇతరులకు మాదిరి ఉండాలని, ఇతరులకు మంచి చేయాలని, ఇతరులు దేవుని దగ్గరికి నడిపించబడేటట్లుగా క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించాలని కోరుకుంటున్నాడు. అటు విధమైన మనసు కలిగి, అటు విధమైన ఆశ కలిగి, అటు విధమైన జీవితాన్ని కలిగి జీవించేటట్లు అందరూ సన్నద్ధులై ప్రభు కొరకు సంసిద్ధమవుదాం. దేవుడి మాటలు మనం వినికిటిన దీవించునుగాక. ఆమేన్.